సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? వైసీపీ ఏమో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. రెడ్ బుక్ ఎవరైతే సహకరిస్తారో, రెడ్ బుక్ అమలు చేస్తారో అటువంటి అధికారులనే రాష్ట్రంలో ప్రజెంట్ అధికారులుగా ఉన్నారని చెప్పి వైసీపీ చెప్పింది. ఏం చెప్తారు? రెండిట్లో ఏం చెప్తారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది. ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే ఈ పార్టీకి 1,00,000 మందిని అరెస్ట్ చేయాలి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాఫియా గ్యాంగ్ అని తయారు చేశారు. ఆంధ్రప్రదేశ్లో మాఫియా గ్యాంగ్ ఉందంటారు? డెఫినెట్గా ఉంది. గతంలో మాఫియా గ్యాంగ్ అంటే మనం బాంబేలో దావూద్ ఇబ్రహీం అని చెప్పుకునేవాళ్ళం. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారే మాఫియా గ్యాంగ్ లీడర్గా ఉండి, అరే అసలు స్వయంగా ఐపీఎస్ అధికారులే మహిళల్ని కిడ్నాప్ చేస్తే మాఫియా గ్యాంగ్ కాకుండా ఇక వాళ్ళ దేశభక్తులు అనలేం కదా. మహిళల్ని కిడ్నాప్ చేసే వాళ్ళు రక్షకుల్ని భక్షకులుగా మారి స్వయంగా ఐపీఎస్ అధికారుల స్థానంలో ఉండి ముఖ్యమంత్రి ఇంట్లోనే కుట్ర బన్ని దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుని ఇది చేస్తే అది డెఫినెట్గా మాఫియా గ్యాంగే. తర్వాత హత్యలు చేసి డోర్ డెలివరీ చేయటం, సుధాకర్ ఒక మాస్క్ అడిగితే ఒక డాక్టర్ని నువ్వు మాస్క్ అడుగుతావా మా గవర్నమెంట్ని అని చెప్పేసి అతను పిచ్చోని చేసి హత్యలు చేయటము, ఇంకొక అతనికి శిరోముండం చేయటము, మరి చివరికి స్వయంగా రాష్ట్రపతి కల్పించుకొని దానికి న్యాయం చేయమన్నా కూడా న్యాయం జరగలేదు. అంటే ఇలాంటి ప్రభుత్వాలు ఎక్కడా కూడా ఎక్కువ కాలం ఉండలేవు, టెంపరీగా ఉంటాయి. తర్వాత ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు, రాజకీయంగా సమాజ్ చేస్తారు. ఇవాళ అదే జరిగింది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన చేసి ఉంటే ఒక 40-50 సీట్లు తగ్గుతాయి, లేదా 80 సీట్లకు వస్తాయి.